వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజైతే ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం చాలా బ్రాండ్స్ కొంటూ ఉంటాం కదండి. అసలు అలాంటి బ్రాండ్లతో పనే లేదు. ఇడ్లీ నూకని మన ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువసార్లు చేస్తూ ఉండేదాన్ని, ఈసారి కూడా అంతేనండి. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, బాగా బియ్యం ఎండుతాయి, నూక ఎండుద్ది అని చెప్పేసి ఇడ్లీ నూక కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసమే బియ్యంలో రాళ్ళు కానీ ఏమైనా పురుగులు ఏమైనా ఉంటాయేమని ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా అని చాట్లో వేసి చెక్ చేసేసాను. ఇప్పుడైతే నేను ఈరోజు ఒక 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకుంటానండి. అంతకు మించి అయితే చాలా టైం అయిపోతుంది, నేను చేసుకోలేను. ఇంకా మిగిలిన పనులు చాలా ఉంటాయి కదా, అందుకని 4 గ్లాసులకి. ఎందుకంటే తిరగల్లో ఇసురుతాను, అందుకు కాస్త టైం అనేది ఎక్కువ అనమాట. సో మీకు తక్కువ టైంలోనే ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఒక గ్లాస్ తీసుకోండి. లేదంటే ఇంకా మీరు ఎక్కువ చేయగలము, మరకి ఇచ్చేస్తాము అనుకుంటే ఒక 8 గ్లాసులు 10 గ్లాసుల వరకు ఇంకా ఇలా ప్రిపేర్ చేసేసి బియ్యాన్ని ప్రిపేర్ చేసేసి మరకిచ్చేయండి. సో నేనైతే 4 గ్లాసులు తీసుకున్నాను. 4 గ్లాసులు కూడా వాటర్ పోసేసి, ఇవి నానబెట్టాల్సిన అవసరం లేదు, రేషన్ రైస్ అండి. ఇలాంటి వాటి అన్నిటికీ నేను రేషన్ రైసే వాడతాను. మామూలుగా కడిగి పెడదామని వాటర్ పోసి ఉంచాను. ఇప్పుడు వేరే మనము నేనైతే మట్టి కుండలు వాడుతున్నాను కాబట్టి మట్టి కుండల్లోనే ఎసరు పెట్టేస్తున్నాను. ఈ ఎసరు వచ్చేసి ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 4 గ్లాసులకి సరిపడా అంటే 16 గ్లాసులు తీసుకున్నాను. కాకపోతే 16 అనే లేదండి, ఇంకాస్త 1-2 తక్కువైనా ప్రాబ్లం లేదు, ఎక్కువైనా పర్లేదు. అయితే ఎక్కువైతే ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అందుకనే ఒక గ్లాసుకి 4 గ్లాసులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో అటువైపు ఎసరు పెట్టేశాను. ఎసరు అయితే మాత్రం బాగా తెరలాలి. తెరిలిన తర్వాతే మనము ఈ బియ్యం వేసుకోవాలి. ఈ లోపు కొంచెం ఉప్పు కూడా వేసేయాలి. ఒక గ్లాస్కి ఉప్పు వచ్చేసి 1 స్పూన్ గడ్డ ఉప్పు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ ఉప్పు వేయడం వల్లనే మనం ఉప్పు నూక అంటామండి, లేదంటే నార్మల్ నూకే అవుద్ది కదా. అయితే ఉప్పు కొంచెం నూక అనేది మాత్రం ఉప్పుగానే ఉంటుంది. సో ఇప్పుడైతే ఎసరులు తెరిలింది కదా, ఇప్పుడు అంటే ఇంకా నేను కొంచెం ఉప్పు వేసేటప్పుడు చూపించాను. ఎసరు బాగా తెరిలిన తర్వాతనే రైస్ వేస్తున్నాను. చూసారా, తెరులుతుంది. ఇప్పుడైతే రైస్ వేసేసి మొత్తం రైస్ వేసిన తర్వాత 1 నిమిషం ఉంచేసి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. నాకైతే ఎక్కువ రైస్ వేసాను. నెక్స్ట్ ఈ మట్టి చట్టికి కొంచెం బియ్యం ఉన్నాయి కదా, అవి కడిగిన వెంటనే నాకు 1 నిమిషం అయిపోయింది. అందుకని నేను వెంటనే ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అస్సలు బియ్యం అనేది ఉడకకూడదు, ఏ మాత్రం కూడా ఉడకకూడదు. మనకి బియ్యం వేసిన వెంటనే ఇంత ఎక్కువ బియ్యం తీసుకుంటే మాత్రం బియ్యం వేసిన వెంటనే ఇంత వాటర్లో ఎక్కువ వాటర్ కాబట్టి కొంచెం బియ్యము బాగా నానినవి, నెక్స్ట్ ఉడకడానికి రెడీగా ఉంటున్నవి అలా అనిపిస్తుంది అనమాట ఆ రైస్ చూస్తే. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచేయాలండి. 5 నిమిషాల పాటు ఉంచేసి మూత తీసేసి ఇంకా ఇవి వడకట్టేయాలి. వడకట్టిన తర్వాత కూడా మీకు ఏమాత్రం ఇంకా రైస్ ఉడికిపోతాయేమో అనిపిస్తే చల్లని నీళ్ళు పోసేసి మళ్ళీ వార్చేయాలన్నమాట. సో ఈ విధంగా అనమాట, చాలా ఫాస్ట్గా జరగాలి. స్టవ్ ఆఫ్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా 5 నిమిషాలు అట్టే ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత మనము వార్చేటప్పుడు మాత్రం వార్చడము, నెక్స్ట్ చల్లని నీళ్ళు పోసేయడం, ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా చేసేయాలన్నమాట. చల్లని వాటర్ కూడా ఎక్కడైనా రైస్ ఉడుకుతాయేమో, ఇంకా మనం వార్చిన తర్వాత కూడా కొంత రైస్ ఉడికిపోతుంది కదా అని చెప్పి వాటర్ వేయడమేనండి. లేదంటే మాత్రం మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసామంటే ఇలా వార్చేయచ్చు, ఏం ఇబ్బంది లేదు. నాకైతే మాత్రం అసలు రైస్ అనేది ఉడకకుండా, అదే చెప్పాను కదా, నానినట్టు లేదంటే రైస్ ఉడకడానికి కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నట్టు ఆ విధంగా ఉంటుంది అన్నమాట గింజ అనేది. సో ఇంకా వెంటనే ఎండలోకి తీసుకొచ్చి ఎండబెట్టేశాను. మంచి ఎండలండి, మంచి ఎండల్లో అయితే ఒకరోజు సాయంత్రం వరకు అయితే సరిపోతుంది. నేను ఉదయాన్నే ఫస్ట్ ఈ పని పెట్టుకున్నాను. సాయంత్రం 4 గంటలకల్లా ఎండిపోతే బియ్యం ఇంకా ఇసురుకోవచ్చు అని చెప్పి ఎక్కువ అలాగే చేస్తూ ఉంటాను. లేదంటే మరుసటి రోజు వరకు ఉంచి మళ్ళీ మరుసటి రోజు కూడా వేసి, ఇంకా ఈలోపు కాస్త బియ్యం అనేది ముక్కు వాసన రావడము ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇంత మంచి ఎండల్లో ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో రేషన్ రైసు, అరిసెలు వంటకి కానీ ఇలాంటి పిండ్లకు కానీ నూక ప్రిపేర్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి. అదే మేమైతే ధాన్యం మరపట్టించి ఆ బియ్యాన్ని మేము తినడానికి వాడుకుంటాం, కానీ ఆ బియ్యం అయితే ఇలాంటి వాటికి వాడము. అన్నీ రేషన్ రైస్ ఉంచుకొని పిండి వంటలకు కానీ ఇలాంటి నూకలు ప్రిపేర్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా రేషన్ రైస్నే వాడతాను. సో రైస్ అయితే ప్రిపేర్ అయిపోయి చాలా చిన్నగా, అంటే గింజ అనేది మాత్రం
డిఫరెంట్గా ఉంటుందండి ఉప్పు నూక తయారు చేసుకున్న బియ్యం అనేవి. సో ఇప్పుడు ఉప్పు కూడా వేసాం కాబట్టి గింజ అయితే ఉప్పుగానే ఉంటుంది. అయితే బాగా ఎండడం వలన మనకి స్మెల్ అనేది రాకుండా పురుగు పట్టకుండా ఉండాలి, అందుకనే బాగా ఎండబెట్టాలన్నమాట. అయితే ఇప్పుడు తిరగల్లో వేసి ఇసిరేస్తున్నాను. మాకు పల్లెటూరులో కాబట్టి మర పట్టించిన మిల్లులు ఉండవండి, అంటే నూక మిల్లులు ఉండవు. సో అందుకని దగ్గరలో లేదు, అందుకని చెప్పేసి మేమందరం తిరగల్లో ఇసురుకుంటాము. అదే మీకు మర పట్టించిన టౌన్లో ఉన్న వాళ్ళకైతే మర పట్టించిన మిల్లులు నూక మిల్లులు ఉంటాయి. సో వాళ్ళకి ఇస్తే ఇడ్లీ నూకే ఆ నూకలో దించమని చెప్తే అదేవిధంగా మిల్లు వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అలా చేసుకోవచ్చు. లేదు మిక్సీ కానీ అయ్యి ఉంటే జార్లో కొంచెం నూక అదే బియ్యం తీసుకొని పల్సిచ్చి ఆపుతూ వేస్తూ అలా చేయాలన్నమాట. సో అలా 3 or 4 రౌండ్స్ అయితే ఆ నూక అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా మంచిగానే ప్రిపేర్ అవుద్ది. కొంచెంగా నూక వేసుకునే వాళ్ళందరూ మిక్సీ వేసేసుకోవచ్చు. అదే ఎక్కువ అయితే మాత్రం మరకిచ్చుకోవడం కానీ తిరగల్లో విసురుకోవడం కానీ చేసుకోవాలి. పల్లెటూరులో తిరగళ్ళు ప్రతి ఇంటింటికి ఉంటాయండి. సో చక్కగా ఆ రోజు దీనికోసం టైం కేటాయిస్తూ ఉంటాము. సో మంచిగా నూక అయితే వచ్చేస్తుంది. అయితే ఆ నూక వచ్చేటప్పుడు తిరగలు మాత్రం చూసుకోండి. కొన్ని పెద్ద గింజ అయితే పెద్ద నూక కూడా వస్తూ ఉంటాయి, అలా కరెక్ట్ కాదు. చిన్న నూక స్లోగా ఇసరాలి, అలా అయితేనే మంచిగా నూక అనేది ప్రిపేర్ అవుద్ది. ఇంకా జల్లించి పెట్టేసుకుంటే కిందికి పిండి ఏమైనా వరిపిండి వస్తుంది కదా, ఆ వరిపిండి వచ్చేస్తుంది, పైన నూక ఉంటుంది. ఈ నూక వచ్చేసి నూక పైన కూడా కొంచెం ఏమైనా నేను తిరగల్లో బియ్యం వేసేటప్పుడు కొంచెంగా చేతి నుంచి పడిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటివి ఏవైనా ఉన్నా కొంచెం నూకలాగా ఏదైనా అనిపించినా కూడా తీసి వేసేసి మళ్ళీ కాస్త ఇసిరేస్తే సరిపోతుంది. అసలు ఈ పిండి వచ్చేసి వరిపిండి ముగ్గు సూపర్గా వస్తుందండి. ముగ్గు అలా వస్తుంది కదా, లేదంటే ఏమైనా పిండి వంటలైనా చేసేసుకోవచ్చు, మన ఇష్టమే. నేనైతే మాత్రం ముగ్గు పిండిగా వాడతాను, మంచిగా వస్తుంది ఈయన అనేది. సో చక్కగా ముగ్గు బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే కంప్లీట్ చేసేసానండి. కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు అయితే నేను ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను దీంతో. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం ఇసిరేసాను కదా, నూకంతా ప్రిపేర్ చేస్తాను కదా, పిండి సపరేట్ చేస్తాను కదా. ఈ నూకను వచ్చేసి ఓ డబ్బాలో వేసుకొని ఏమాత్రం మీకు తడిగా అలా అనిపించినా కూడా మరొక రోజు కొంచెం ఎండలో పెట్టేసుకోండి. లేదంటే ఇలా నూక మంచిగా స్టోర్ చేసేసుకొని, అంటే ఎండాకాలం కదా మంచిగా ఎండిపోయింది బియ్యము. ఇప్పుడైతే లవంగా మొగ్గలు కొంచెం పైన వేసేసి మూత పెట్టేస్తే 4 నెలల పాటు బాగా నిల్వ ఉంటుందండి ఈ పిండి. అయితే 4 నెలల వరకు రాదు, మాకు సమ్మర్ కదా ఇంకా తొందరగానే అయిపోతూ ఉంటుంది. సో అంటే మామూలుగా చెప్తున్నాను ఎంతవరకు నిల్వ ఉంటుంది అనేది. ఇప్పుడు వచ్చేసి మేము నల్ల మినపప్పు వాడతామండి ఇడ్లీ కోసం కానీ దోశ కోసం కానీ. ఈ నల్ల మినపప్పు ఇది కూడా తిరగల్లోనే ఇసురు పెట్టుకొని స్టోర్ చేసేస్తాను. అయితే ఆ స్టోర్ చేయడం ఎలా అనేది కూడా మన ఛానల్లో పెట్టాను, సో కావాలంటే చూడండి. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టేసి అందులో కొంచెం మెంతులు వేసేస్తాను. మెంతులు వేసేసి వెంటనే కడిగేసి పంపిస్తే ఏమైనా ధూళి కానీ చెత్త కానీ అలా ఉంటే పోతుంది. లేదంటే ఇది ఒక 6 గంటలు 8 గంటలు ఉంచేసి ఆ తర్వాత కడిగి పెట్టుకోవచ్చు. అయితే నేను వెంటనే ఎందుకు కడుగుతానంటే కొంచెం నల్లపప్పు ఉన్నా కూడా చాలా మంచిదేనండి, అంటే ఆ పొట్టు ఉన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది. సో మనం నానబెట్టిన తర్వాత కడిగితే పొట్టు అంతా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి కాస్త ముందు కడిగేసి ఆ తర్వాత లైట్గా కడుగుతాను. ఇప్పుడు ఒక గ్లాస్కి నేనైతే 2 గ్లాసుల నూక తీసుకున్నానండి. అలా అంటే ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు. 2.5 తీసుకుంటారు కొంతమంది, 2 తీసుకుంటారు కొంతమంది, 3 వరకు తీసుకుంటారు కొంతమంది. సో 2 గ్లాసులు తీసుకొని, ఎందుకంటే పొట్టు ఉంది కదా, పొట్టు పప్పు కదా అని చెప్పేసి నేను 2 తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసి 1 గంట పాటు నానబెట్టేసి ఇప్పుడు ఆ మినపప్పు వచ్చేసి గ్రైండర్లో వేసేయడమే. ఎక్కువగా గ్రైండర్ వాడతానండి. ఇంకా రుబ్బురోలు వాడితే ఇంకా మంచిది, కాకపోతే అంత టైం అనేది సరిపోదు కదా అని చెప్పేసి గ్రైండర్ వేసేస్తాను. గ్రైండర్ వేసేటప్పుడు కూడా చాలా అంటే వాటర్ వేయకుండా అలాగని వేసామంటే ఇడ్లీ మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసినా కూడా చాలా గట్టిగా వస్తాయి. మామూలుగా చాలా సాఫ్ట్గా కొంచెం వాటర్ వేస్తూ చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా మెత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు నూక వచ్చేసి కొంచెం వాటర్ వంపేసి బాగా పిండేసి ఈ రుబ్బులో కలిపేసుకోవాలి. వాటర్ అనేది కూడా చేత్తో చాలా బాగా పిండాలండి, పిండేసి వాటర్ అనేది ఈ రుబ్బులో కలుపుకోవాలి. అలా అయితే ఇడ్లీ రుబ్బు అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకున్నట్టే. సో ఇది బాగా కలిపేసి
నెక్స్ట్ మూత పెట్టేసి ఉంచేయడమే. అయితే ఇది కూడా నేను మట్టి కుండలోనే నానబెడతాను. కాకపోతే ఈరోజు చాలా తక్కువ కదా అని చెప్పేసి మట్టి కుండలో వేయలేదు, ఇందులో వేసేసాను. ఎక్కువ రుబ్బైనప్పుడు మట్టి కుండలో వేసేసి పెట్టేస్తాను అనమాట. సో చూసారా, ఈ థిక్నెస్తో ఉండాలి. బాగా గట్టిగా ఉంటే ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి, రాళ్ళతో కొట్టాల్సిందే. అంటే రాళ్ళ కొడతామన్నమాట. లేదంటే ఇంకా సాఫ్ట్గా అయితే వాటర్లా అయిపోయి అది కూడా బాగోదన్నమాట. సేమ్ థిక్నెస్తో ఉండాలి. సో పైనుంచి గరిటతో వేసేటప్పుడు జారుతూ ఉండాలన్నమాట స్లోగా. సో ఇప్పుడు వచ్చేసి మరుసటి రోజు ఉదయం అండి, మూత పెట్టేసి పెట్టాను కదా, కొంచెం పులిసినట్టు అవుతుంది, బాగుంటుంది. మా వాళ్ళకైతే అసలు సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఎన్వి తినరు, ఈరోజు ఎన్వి వండుకోము అనే రోజు సాంబార్ ఉదయాన్నే చేసేస్తాను. అలా అయితే సాంబార్తో చట్నీతో ఇడ్లీ తినేస్తారనమాట, చాలా ఇష్టం. సో నైట్ కూడా కాస్త దిబ్బరొట్టు వేశాను. నేను ఇదే పిండితో దిబ్బరొట్టి కానీ ఇడ్లీ కానీ కుడుములు కానీ, ఎక్కువగా కుడుములు పెట్టేస్తూ ఉంటాను. కుడుములు అయితే ఒక ప్లేట్ తోముకుంటే సరిపోతుంది. ఇడ్లీ పాత్ర అయితే ఒక మూడు పాత్రలు తోమాలి, అంటే 3 ప్లేట్లు తోమాలి కదా అని చెప్పి. సో కొంచెం అలా ఆలోచిస్తూ ఉంటానండి. అయితే కొంచెం సాల్ట్ వేసేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ వాటర్తో తడిపేసి కానీ అలా అయినా పర్లేదు. సో నెయ్యి అప్లై చేసేసాను. కొంచెంగా వేసేయాలండి ప్లేట్స్ అది షేప్స్లో. ఎక్కువ వేస్తే మనం పైన ప్లేట్ పెడతాం కదా, ఇంకా అడిచిపెట్టుకుపోయి షేప్ అనేది మంచిగా ఉండదు. అందుకని కొంచెంగా వేసేసి ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ తీసుకొని ఈ ప్లేట్స్ అనేవి పెట్టేసి మూత పెట్టేయడమేనండి. అయితే ఇడ్లీ మంచిగా వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, కాస్త మూత తీసేసి చేత్తో టచ్ చేస్తే వేలుకి ఇడ్లీ రుబ్బు అనేది అంటకుండా ఉండాలి. అలా అయితే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది అని తెలిసిపోతుంది అన్నమాట. సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తానండి. నెక్స్ట్ చట్నీ, సాంబారు ఇడ్లీతో అయిపోతుంది. ఇంకా ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోతే అయిపోయినట్టే. ఇడ్లీ కూడా అయిపోయింది. ఎలా వచ్చిందో చూసేద్దామా. షేప్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, చాలా నీట్గా వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్తో కాస్త స్పూన్ని తడిపేసి తీసేస్తే నీట్గా వస్తాయి అన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉంటాయండి. మీరు చూసుకోవాల్సిందల్లా ఇడ్లీ నూక ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే రైస్ ఉడకకూడదు. నెక్స్ట్ వచ్చేసి నూక చాలా చిన్నగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదొకటి, ఈ 2 చూసుకుంటే మాత్రం మనకి ఇడ్లీ నూక అనేది మన షాప్లో మనం లలిత బ్రాండ్ అని, ఆ బ్రాండ్స్ అని, ఈ బ్రాండ్స్ అని కొంటాం కదా, ఏ బ్రాండ్తో పని లేకుండా మన ఇంట్లో మనమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు అత్తయ్య వారు ఉండేటప్పుడు నేనైతే బియ్యం ఎండబెట్టేసి ఇచ్చేస్తే ఆవిడ చక్కగా ఇసిరేవారు. తిరగల పైన అంతా కూడా ఆవిడదే, మినపప్పు కానీ నూక కానీ ఇలాంటివన్నీ. సో ఇప్పుడు కూడా గత 4 సంవత్సరాల నుంచి ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను, కానీ స్లోగా నేను చేసుకోవడం కానీ, లేదంటే ఎవరైనా మేడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళ చేత చేయించుకోవడం కానీ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఈరోజు ఎలా ఇడ్లీ నూకని ప్రిపేర్ చేశాను, ఎలా మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది షేర్ చేశాను కదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్ది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.